శాంతి. ఈరోజు 19/1/26 జనవరి 19వ తేదీ బాబా యొక్క సాకార రూపంలోని మధురమైన మహావాక్యాల్ని విందాము. మధురమైన పిల్లలు, మేము బ్రాహ్మణుల నుండి దేవతలుగా అవుతాము. బ్రాహ్మణులైన మాకే తండ్రి నుండి శ్రేష్ఠ మతం లభిస్తుంది అన్న నశ మీకు ఉండాలి. మేము బ్రాహ్మణుల నుండి దేవతలుగా అవుతాము. బ్రాహ్మణులైన మాకే తండ్రి నుండి శ్రేష్ఠ మతం లభిస్తుందన్న నశ మీకు ఉండాలి. ఈరోజు ప్రశ్న: ఉడుకు రక్తం ఉన్న పిల్లలకు ఏ అభిరుచి మరియు ఏ నశ ఉండాలి? ఉడుకు రక్తం ఉన్న పిల్లలకు ఏ అభిరుచి మరియు ఏ నశ ఉండాలి? జవాబు: ఈ ప్రపంచం ఏదైతే పాతగా లోహ యుగంగా అయిపోయిందో దాన్ని కొత్త స్వర్ణిమ యుగంగా తయారు చేయాలి. పాత దాన్ని కొత్తగా తయారు చేయాలి అన్న అభిరుచి ఉండాలి. కన్యలది ఉడుకు రక్తము కావున వారు తమ సహచరులను పైకెత్తాలి. నశ స్థాయిగా నిలిచి ఉండాలి. భాషణ చేయడంలో కూడా ఎంతో నశ ఎక్కి ఉండాలి. ఈరోజు పాట: ఓ రాత్రి ప్రయాణికుడా అలసిపోకు. హే రాత్ కే రాహి థక్ మత్ జానా, సుబహ్ కి మంజిల్ దూర్ నహీ హై. ఓం శాంతి. పిల్లలు ఈ గీతం అర్థాన్ని అర్థం చేసుకున్నారు. ఇప్పుడు భక్తి మార్గపు ఘోర అంధకారమయమైన రాత్రి పూర్తవుతుంది. ఇప్పుడు మాకు కిరీటం రానున్నది అని పిల్లలు భావిస్తారు. ఇక్కడ కూర్చున్నారు. మనుషుల నుండి దేవతలుగా అవ్వాలి అన్న లక్ష్యం ఉంది. స్వయాన్ని ఒక ఎద్దుగా భావిస్తే అదే రూపం ఏర్పడుతుంది అని సన్యాసులు భావిస్తారు. అది కూడా భక్తి మార్గపు ఉదాహరణయే. ఒక అతను లోపల కూర్చొని నేను గేదె, లేదు నేను ఎద్దు 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 అని అనుకుంటే ఇంట్లో నుండి బయటికి రమ్మంటే అన్నాడట, ఈ తలుపు చాలా చిన్నది కదా, నాకు పెద్ద పెద్ద కొమ్ములు ఉన్నాయి, నేను ఎలా బయటికి రాగలను అని అన్నాడంట. అంటే ఎలాంటి సంకల్పం చేస్తే అలాగే అయ్యారు, ఎలా భావిస్తే అలా అవుతారు అని చెప్పడం జరిగింది. అది కూడా భక్తి మార్గపు ఉదాహరణయే. రాముడు కోతుల సేనను తీసుకున్నాడు అన్నది కూడా ఒక ఉదాహరణయే. ఇప్పుడు మీరు ఇక్కడ కూర్చున్నారు. మేమే దేవీ దేవతలుగా డబల్ కిరీటధారులుగా అవుతాము అని మీకు తెలుసు. స్కూల్లో చదువుకుంటున్నప్పుడు నేను ఇది చదువుకొని డాక్టర్గా అయిపోతాను, ఇంజనీర్గా అయిపోతాను అని అంటారు. ఈ చదువు ద్వారా మనం దేవీ దేవతలుగా అవుతున్నామని మీరు అర్థం చేసుకున్నారు. ఈ శరీరాన్ని వదులుతాము మరియు మన శిరస్సుపై కిరీటం ఉంటుంది. ఇదెంతో అశుద్ధమైన చీచీ ప్రపంచం కదా. కొత్త ప్రపంచం ఫస్ట్ క్లాస్ అయిన ప్రపంచము, పాత ప్రపంచం థర్డ్ క్లాస్ అయిన ప్రపంచము. ఇది అంతమవ్వనున్నది. కొత్త విశ్వాధిపతులుగా తయారు చేసేవారు తప్పకుండా విశ్వ రచయితయే. ఇంకెవ్వరూ అలా చదివించలేరు. శివబాబాయే మిమ్మల్ని చదివించి నేర్పిస్తారు. పూర్తి ఆత్మోభిమానులుగా అయినట్లయితే ఇంకేం కావాలి అని బాబా వివరిస్తారు. మీరు బ్రాహ్మణులు, మీరు దేవతలుగా అవుతున్నారని మీకు తెలుసు. దేవతలు ఎంత పవిత్రంగా ఉండేవారు. ఇక్కడ ఎంత పతిత మానవులు ఉన్నారు. ముఖం మనుష్యుల్లా ఉన్నా కానీ బుద్ధి ఎలా ఉందో చూడండి. దేవతల పూజారులు దేవతల ముందు మీరు సర్వగుణ సంపన్నులు, 16 కళా సంపూర్ణులు, మేం వికారులము, పాపులము అని వారు స్వయమే గానం చేస్తారు. ముఖం అయితే వారిది కూడా మనుషులదే, కానీ వారి వద్దకు వెళ్ళి మహిమ చేస్తారు. స్వయాన్ని వికారులుగా భావిస్తారు. మాలో ఏ గుణము లేదు అని అంటారు. నిజానికి అంతా మనుషులే. ఇప్పుడు మేము పరివర్తన చెంది దేవతలుగా అవుతాము అని మీరు భావిస్తారు. కృష్ణపురిలోకి వెళ్ళేందుకే కృష్ణుని పూజను చేస్తారు, కానీ ఇప్పుడు వెళ్తారు అన్నది వారికి తెలియదు. భగవంతుడు వచ్చి భక్తి ఫలాన్ని ఇస్తారు అని భక్తి చేస్తూ ఉంటారు. మమ్మల్ని చదివించేది ఎవరు అన్న నశ మొట్టమొదట మీకుండాలి. ఇది శ్రీ శ్రీ శివబాబా మతము. శివబాబా మీకు శ్రీమతాన్ని ఇస్తున్నారు. శ్రేష్టంగా ఎలా అవ్వగలరు అన్నది ఇంతకుముందు మీకు తెలియదు. ఇంతమంది బ్రాహ్మణులందరూ శ్రీశ్రీ అయిన శివబాబా మతంపై నడుస్తారు. పరమాత్మ మతమే శ్రేష్టంగా తయారు చేస్తుంది. ఎవరి భాగ్యంలో అయితే ఉంటుందో వారి బుద్ధిలో కూర్చుంటుంది. లేకపోతే ఏమీ అర్థం చేసుకోరు. ఎప్పుడైతే అర్థం చేసుకుంటారో అప్పుడు ఎంతో సంతోషించి సహాయం చేయడం మొదలు పెడతారు. కొందరికైతే తెలియనే తెలియదు.
వారికి వీరు ఎవరు అన్నది ఏం తెలుస్తుంది? కావున బాబా ఎవరిని కలుసుకోరు కూడా. అలాంటి వారికైతే ఇంకా తమ మతాన్ని ఇవ్వడం మొదలు పెడతారు. శ్రీమతం తెలియని కారణంగా తండ్రికి కూడా తమ మతాన్ని ఇవ్వడం మొదలు పెడతారు. పిల్లలైన మిమ్మల్ని శ్రేష్టంగా తయారు చేసేందుకే ఇప్పుడు తండ్రి వచ్చారు. 5000 సంవత్సరాల క్రితం వలె బాబా తమను వచ్చి కలుసుకున్నారని పిల్లలకు తెలుసు. ఎవరికైతే తెలియదో వారు ఈ విధంగా బదులు చెప్పలేరు. పిల్లలకు చదువు నశ ఎంతగానో ఉండాలి. ఇది చాలా ఉన్నతమైన చదువు, కానీ మాయ కూడా ఎంతగానో వ్యతిరేకిస్తుంది. ఏ చదువు ద్వారానైతే మన శిరస్సుపై ద్వికిరీటాలు రానున్నాయో ఆ చదువును మనం చదువుతున్నామని మీకు తెలుసు. భవిష్య జన్మాంతరాలు ద్వికిరీటధారులుగా అవుతాము. కావున దీని కొరకు మళ్ళీ ఇటువంటి పూర్తి పురుషార్థం చేయాలి కదా. దీన్ని రాజయోగము అని అంటారు. ఇదెంత అద్భుతమైంది. లక్ష్మీనారాయణల మందిరంలోకి వెళ్ళండి అని బాబా ఎల్లప్పుడూ అర్థం చేయిస్తూ ఉంటారు. మీరు పూజారులకు కూడా అర్థం చేయించవచ్చు. ఈ లక్ష్మీనారాయణలకు కూడా ఈ పదవి ఎలా లభించింది, వీరు విశ్వాధిపతులుగా ఎలా అయ్యారు అన్నది పూజారులు కూడా ఎవరికైనా అర్థం చేయించవచ్చు. ఈ విధంగా వినిపించినట్లయితే పూజారులకు కూడా గౌరవం లభించగలదు. మేం మీకు ఈ లక్ష్మీనారాయణలకు ఈ రాజ్యం ఎలా లభించింది అన్నది అర్థం చేయిస్తాము అని మీరు చెప్పవచ్చు. గీతలో కూడా భగవాను వాచ అని ఉంది కదా, నేను మీకు రాజ్యోగాన్ని నేర్పించి రాజాది రాజులుగా తయారు చేస్తాను. మీరు స్వర్గవాసులుగా అయితే అవుతారు కదా. కావున మేము ఈ విధంగా అవుతాము అని పిల్లలకు ఎంతో నశ ఉండాలి. మీ చిత్రము మరియు రాజ్యపు ఫోటోను కూడా మీరు తీసుకోవచ్చు. కింద మీ ఫోటో ఉండాలి, పైన రాజ్యపు చిత్రం ఉండాలి. ఇందులో పెద్ద ఖర్చేమీ లేదు కదా. రాజ దుస్తులు వెంటనే తయారు చేయవచ్చు. కావున గడియ గడియ మేము దేవతలుగా అవుతున్నాము అన్న స్మృతి ఉంటుంది. సాకారంలో బాబా ఉన్నప్పుడు అప్పుడు ఉండేటువంటి పిల్లలందరికీ ఇలాంటి రాజరిక దుస్తులు వేసి సత్యుగం యొక్క ఏదైతే జాంకీ ఉంటుందో లేదు మ్యూజియం ఉంటుందో దాని ముందర బాబా ఫోటోలు తీయించడం కూడా జరిగింది. పైన శివబాబాను కూడా పెట్టవచ్చు. ఈ ఫోటోలు కూడా తీసుకోవాల్సి ఉంటుంది. మీరు మనుష్యుల నుండి దేవతలుగా అవుతున్నారు. ఈ శరీరాన్ని వదిలి మనం వెళ్ళి దేవతలుగా అవుతాము. ఎందుకంటే ఇప్పుడు మనం ఈ రాజ్యోగాన్ని నేర్చుకుంటున్నాము. కావున ఈ ఫోటో కూడా మీకు ఎంతో సహాయం చేస్తుంది. పైన శివుడు మరియు రాజ్యపు చిత్రము, క్రింద మీ సాధారణ చిత్రము. త్రిమూర్తిని తీయవచ్చు. పైన శివబాబా, ఆ తర్వాత రాజ్యపు చిత్రము, ఆ తర్వాత మన సాధారణ చిత్రము. 3 త్రిమూర్తి. శివబాబా ద్వారా రాజ్యోగాన్ని నేర్చుకొని మనం దేవతలుగా ద్వికిరీటధారులుగా అవుతున్నాము. ఫోటో ఉన్నట్లయితే ఎవరైనా అడిగినప్పుడు మాకు నేర్పించేవారు ఈ శివబాబా అని చెప్పగలుగుతారు. ఫోటో చూడగానే పిల్లలకు నశ ఎక్కుతుంది. దుకాణంలో కూడా ఈ చిత్రాన్ని పెట్టుకోండి. భక్తి మార్గంలో బాబా నారాయణుని చిత్రాన్ని పెట్టుకునేవారు. అది పాకెట్లో కూడా ఉండేది. మీరు కూడా మీ ఫోటోను పెట్టుకున్నట్లయితే మేమే దేవి దేవతలుగా అవుతున్నాము అన్నది గుర్తుంటుంది. బాబాను స్మృతి చేసే ఉపాయాన్ని కనుక్కుంటూ ఉండాలి. బాబాను మర్చిపోవడం వల్లనే కింద పడతారు. వికారాల్లో పడినట్లయితే మళ్ళీ సిగ్గుపడతారు. అప్పుడు మనం ఈ దేవతలుగా అవ్వలేము. హార్ట్ ఫెయిల్ అయిపోతుంది. ఇప్పుడు మనం దేవతలుగా ఎలా అవుతాము? వికారాల్లో పడిపోయే వారి ఫోటోను తీసేయండి అని బాబా అంటారు. మీరు స్వర్గంలోకి వెళ్ళేందుకు అర్హులుగా లేరు. మీ పాస్పోర్ట్ క్యాన్సిల్ అని చెప్పండి. మేము పడిపోయాము, ఇక మేము స్వర్గంలోకి ఎలా వెళ్ళగలము అని వారు స్వయము ఫీల్ అవుతారు. నారదుని ఉదాహరణను ఇస్తారు కదా, నీవు నీ ముఖాన్ని చూసుకో, లక్ష్మిని వరించేందుకు అర్హునిగా ఉన్నావా అని అతడితో అన్నారు. అప్పుడు తన ముఖం కోతి ముఖంలా కనిపించింది. కావున మనుష్యులకు కూడా మాలో ఈ వికారాలు ఉన్నాయి. మరి మేము ఈ నారాయణుని లేక ఈ శ్రీలక్ష్మిని ఎలా వరించగలము అని సిగ్గు కలుగుతుంది. బాబా యుక్తులనైతే తెలియచేస్తారు, కానీ ఎవరైనా విశ్వాసం కూడా ఉంచాలి కదా. వికారాల నశ వస్తే ఈ లెక్కలో మరి మేము రాజాదిరాజులుగా డబుల్ కిరీటధారులుగా ఎలా అవ్వగలము అని అర్థం చేసుకుంటారు. పురుషార్థమైతే చెయ్యాలి కదా.
ఇలా యుక్తులను ఆలోచించండి మరియు అందరికీ అర్థం చేయిస్తూ ఉండండి అని బాబా వివరిస్తారు. ఇక్కడ రాజ్యోగ స్థాపన జరుగుతోంది. ఇప్పుడు వినాశనం మీ ముందుంది. ప్రతిదినము తుఫాన్ల జోరు పెరుగుతూ ఉంటుంది. బాంబులు మొదలైనవి కూడా తయారవుతున్నాయి. భవిష్య ఉన్నత పదవిని పొందేందుకే మీరు ఈ చదువును చదువుతారు. మీరు ఒకేసారి పతితుల నుండి పావనులుగా అవుతారు. మేము నరకవాసులము, ఎందుకంటే మేము రాతి బుద్ధి కలవారిగా ఉన్నాము అని మనుష్యులు భావించరు. ఇప్పుడు మీరు రాతి బుద్ధి కలవారి నుండి పారస బుద్ధి కలవారిగా అవుతున్నారు. భాగ్యంలో ఉంటే వెంటనే అర్థం చేసుకుంటారు, లేకపోతే మీరెంత కష్టపడినా అది బుద్ధిలో కూర్చోదు. తండ్రిని గూర్చే తెలియకపోతే వారు నాస్తికులు అనగా అనాథలు. కావున శివబాబా పిల్లలైనప్పుడు మరి సనాథలుగా అవ్వాలి కదా. ఇక్కడ ఎవరికైతే జ్ఞానం ఉంటుందో వారు తమ పిల్లలను వికారాల నుండి రక్షిస్తూ ఉంటారు. అజ్ఞాని మనుషులైతే తమ వలె పిల్లలను కూడా బంధనలో పడేసుకుంటూ ఉంటారు. ఇక్కడ వికారాల నుండి రక్షించటం జరుగుతుందని మీకు తెలుసు. మొట్టమొదట కన్యలను రక్షించాలి. మాతా పితలు పిల్లలను వికారాల్లోకి తోసేస్తూ ఉంటారు. ఇది భ్రష్టాచారి ప్రపంచం అని మీకు తెలుసు. శ్రేష్టాచారి ప్రపంచాన్ని కోరుకుంటారు. భగవాను వాచ, నేను శ్రేష్టాచారులుగా తయారు చేసేందుకు వస్తాను, కావున అందరూ భ్రష్టాచారులే, నేను అందరినీ ఉద్ధరిస్తాను. గీతలో కూడా భగవంతుడే స్వయంగా సాధు సన్యాసులు మొదలైన వారందరినీ ఉద్ధరించేందుకు రావాల్సి ఉంటుందని వ్రాయబడి ఉంది. ఒక్క భగవంతుడైన తండ్రియే వచ్చి అందరినీ ఉద్ధరిస్తారు. మనుషులు ఎంత రాతి బుద్ధిగా అయిపోయారో చూసి ఇప్పుడు మీరు ఆశ్చర్యపోతారు. ఈ సమయంలో గీతా భగవానుడు శివుడేనన్న సంగతి పెద్దవారందరికీ తెలిస్తే ఏమైపోతుందో తెలియదు. హాహాకారాలు వ్యాపిస్తాయి. కానీ అందుకు ఇంకా సమయం ఉంది, లేకపోతే అందరి స్థానాలు కదలడం మొదలు పెడతాయి. ఎంతోమంది ఆసనాలు కదులుతాయి కదా. యుద్ధాలు జరిగినప్పుడు వీరి సింహాసనం కదలడం మొదలైంది. ఇప్పుడు ఇక పడిపోతారు అని తెలుస్తుంది. అలాగే ఇక వారు కదిలారంటే ఎన్నో అలజడులు వ్యాపిస్తాయి. అది ముందు ముందు జరగనున్నది. అప్పుడు అలా చెప్పారు, కానీ ఇప్పుడు అందరి సింహాసనాలు కదలడం మనం చూస్తూనే ఉన్నాం. పతిత పావనుడు సర్వుల సద్గతిదాత వారు స్వయం చెప్తారు. తప్పకుండా బ్రహ్మ తనువు ద్వారా వారు స్థాపన చేస్తున్నారు. సర్వుల సద్గతిని అనగా ఉద్ధరణను వారు చేస్తున్నారు. భగవాను వాచ, ఇది పతిత ప్రపంచము, వీరందరినీ నేనే ఉద్ధరించాలి. ఇప్పుడు అందరూ పతితులుగా ఉన్నారు. మరి పతితులు ఎవరినైనా పావనంగా ఎలా తయారు చేయగలరు? మొదట స్వయం పావనంగా అయ్యి ఆ తర్వాత అనుచరులను అలా తయారు చేయాలి. భాషణ చేయడంలో ఎంతో నశ ఉండాలి. కన్యలది కొత్త రక్తము. మీరు పాతవారి నుండి కొత్తవారిగా అవుతున్నారు. మీ ఆత్మ ఏదైతే పాతగా ఇనుప యుగంగా అయిపోయిందో ఇప్పుడు అదే కొత్త స్వర్ణిమ యుగపు ఆత్మగా అవుతుంది. మలినాలు తొలగిపోతూ ఉంటాయి. కావున పిల్లలకు ఎంతో అభిరుచి ఉండాలి. నశ స్థిరంగా ఉండాలి. మీ సహచరులను పైకెత్తాలి. మాతయే గురువు అన్న గాయనం కూడా ఉంది. మాత గురువుగా ఎప్పుడవుతుందో ఇప్పుడు మీకు తెలుసు. జగదంబయి మళ్ళీ రాజరాజేశ్వరిగా అవుతుంది. మళ్ళీ అక్కడ గురువులు ఎవ్వరూ ఉండరు. గురువుల పాత్ర ఇప్పుడే కొనసాగుతుంది. బాబా వచ్చి మాతలపై జ్ఞానామృత కలశాన్ని పెడతారు. ప్రారంభం నుండే ఇలాగే జరుగుతుంది. సెంటర్ల కొరకు కూడా బ్రహ్మకుమారి కావాలి అని అడుగుతారు. వాటిని మీరే నడుపుకోండి, ధైర్యం లేదా అని బాబా అంటారు. అలా కాదు బాబా, మాకు టీచర్ కావాలి అని అంటారు. అది కూడా సరైందే, గౌరవాన్ని ఉంచుతారు. ఈ రోజుల్లో ప్రపంచంలో ఒకరికొకరు గౌరవాన్ని కూడా సరిగ్గా ఇవ్వరు. ఈరోజు ప్రైమ్ మినిస్టర్గా ఉంటారు, రేపు వారిని ఎగరగొట్టేస్తారు. స్థాయిగా ఎవరికి గౌరవం లభించదు. ఈ సమయంలో పిల్లలైన మీకు స్థిరమైన రాజ్య భాగ్యం లభిస్తుంది. మీకు బాబా ఎన్నో రకాలుగా అర్థం చేయిస్తారు. స్వయాన్ని సదా హర్షితంగా ఉంచుకునేందుకు చాలా మంచి మంచి యుక్తులను తెలియజేస్తారు. శుభ భావనను ఉంచాలి కదా. ఓహో, మేము ఈ లక్ష్మీనారాయణలుగా అవుతాము అని భావిస్తారు. అయినా మళ్ళీ ఎవరి భాగ్యంలోనైనా లేకపోతే పురుషార్థం ఏం చేస్తారు?
బాబా పురుషార్థాన్ని అయితే తెలియచేస్తారు కదా. పురుషార్థం ఎప్పుడూ వ్యర్థం అవ్వదు, అది సదా సఫలమవుతుంది. రాజధాని స్థాపన జరిగి తీరుతుంది. వినాశనం కూడా మహాభారత యుద్ధం ద్వారా జరిగి తీరవలసిందే. ముందు ముందు మీరు ఇంకా తీవ్రతరం చేసినట్లయితే వారందరూ వస్తారు. ఇప్పుడు అర్థం చేసుకోరు. అలా అర్థం చేసుకుంటే వారి రాజ్యం అంతా ఎగిరిపోతుంది. ఎంతమంది గురువులు ఉన్నారు? ఎవరి అనుచరులుగాను అవ్వని మనుషులంటూ ఎవరు ఉండరు. ఇక్కడ మీకు సద్గతినిచ్చే ఒక్క సద్గురువు లభించారు. చిత్రాలు ఎంతో బాగున్నాయి. ఇది సద్గతి అనగా సుఖధామము, ఇది ముక్తిధామము. ఆత్మలమైన మనమంతా నిర్వాణధామంలో ఉంటాము అని బుద్ధి కూడా చెప్తుంది. ఆత్మలు నిర్వాణధామంలో ఉంటాయి, అక్కడి నుండి మళ్ళీ టాకీలోకి వస్తాయి. అంటే అక్కడ సైలెన్స్ నుంచి, నిర్వాణధామం నుంచి టాకీలోకి వస్తాయి. ఆత్మలు అక్కడి నివాసులు. ఈ ఆట కూడా భారతదేశాన్ని గూర్చి రచింపబడి ఉంది. శివ జయంతిని కూడా ఇక్కడే జరుపుకుంటారు. ఇప్పుడు నేను వచ్చాను, మళ్ళీ కల్పం తర్వాత వస్తానని తండ్రి అంటారు. ప్రతి 5000 సంవత్సరాల తర్వాత తండ్రి రావడంతో స్వర్గంగా అయిపోతుంది. క్రీస్తుకు ఎన్ని సంవత్సరాల పూర్వం ప్యారడైజ్ ఉండేది, అనగా స్వర్గం ఉండేది అని కూడా అంటారు. ఇప్పుడు అది లేదు, మళ్ళీ అలా అవ్వనున్నది. మరి తప్పకుండా నరకవాసుల వినాశనం, స్వర్గవాసుల స్థాపన కావాలి. ఇప్పుడు మీరు స్వర్గవాసులుగా అవుతున్నారు, నరకవాసులంతా వినాశనమైపోతారు. ఇంకా లక్షల సంవత్సరాలు ఉంది అని వారు భావిస్తారు. పిల్లలు ఎదిగారు, వివాహం చేయవచ్చా అని మీరైతే అనరు. కొడుకు సలహాపై నడవకపోతే, స్వర్గవాసిగా అవ్వకపోతే మరి ఏం చెయ్యాలి అని సలహా తీసుకోవాలి. ఆజ్ఞాకారిగా లేకపోతే పోనివ్వండి. ఇందులో పక్కా నష్టోమోహ స్థితి కావాలి అని బాబా అంటారు. अच्छा मीठे मीठे सिक्के लधे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप के रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, శ్రీ అయిన శివబాబా ఇచ్చే శ్రేష్ఠ మతంపై నడుస్తూ స్వయాన్ని శ్రేష్టంగా తయారు చేసుకోవాలి. శ్రీమతంలో మన్మతాన్ని కలపకూడదు. ఈశ్వరీయ చదువు యొక్క నశాలో ఉండాలి. 2, మీ సహచరుల కళ్యాణానికి యుక్తిని రచించాలి. అందరిపై శుభభావనను ఉంచుతూ ఒకరికొకరు కృత్రిమమైన గౌరవాన్ని కాక సత్యమైన గౌరవాన్ని ఇచ్చుకోవాలి. కృత్రిమమైన గౌరవం కాదు, సత్యమైన గౌరవం. ఈరోజు వరదానము, సహజ యోగి భవ. నిరంతరము బాబా తోడు యొక్క అనుభూతి ద్వారా ప్రతి క్షణము ప్రతి సంకల్పంలో సహయోగిగా అయ్యే సహజ యోగి భవ. నిరంతరము బాబా తోడు యొక్క అనుభూతి ద్వారా ప్రతి క్షణము ప్రతి సంకల్పంలో సహయోగిగా అయ్యే సహజ యోగి భవ. ఏ విధంగా శరీరము మరియు ఆత్మకు ఎప్పటి వరకైతే పాత్ర ఉంటుందో అప్పటి వరకు అవి వేరవ్వజాలవో, అలా బాబా స్మృతి బుద్ధి నుండి వేరవ్వకూడదు. సదా బాబా తోడు ఉండాలి. మరింకే స్మృతి తన వైపుకు ఆకర్షించజాలకూడదు. అటువంటి వారిని సహజ యోగులు మరియు స్వతహా యోగులు అని అంటారు. ఇటువంటి యోగులు ప్రతి క్షణము ప్రతి సంకల్పము ప్రతి వచనము ప్రతి కర్మలోనూ సహయోగులుగా ఉంటారు. సహయోగులు అనగా ఎవరి ఒక సంకల్పం కూడా సహయోగం లేకుండా ఉండదో వారే సహయోగులు. ఎవరి ఒక సంకల్పం కూడా సహయోగం లేకుండా ఉండదో వారు సహయోగులు. ఇటువంటి యోగులు మరియు సహయోగులు శక్తిశాలిగా అయిపోతారు. స్లోగన్, సమస్య స్వరూపులుగా అయ్యేందుకు బదులుగా సమస్యను అంతం చేసే సమాధాన స్వరూపులుగా అవ్వండి. సమస్య స్వరూపులుగా అయ్యేందుకు బదులుగా సమస్యను అంతం చేసే సమాధాన స్వరూపులుగా అవ్వండి. అచ్చా, అవ్యక్త ప్రేరణ. ఈ అవ్యక్త మాసంలో బంధనముక్తులుగా ఉంటూ జీవన్ముక్త స్థితిని అనుభవం చేసుకోండి. మీ స్థూల మరియు సూక్ష్మ బంధనాల లిస్ట్ను మీ ముందు పెట్టుకోండి. నేను బంధనముక్తుడిగా అవ్వాల్సిందే అన్న లక్ష్యాన్ని పెట్టుకోండి.
ఇప్పుడు కాకున్నా మరెప్పుడు కాదు అన్న ఈ పాఠాన్ని ఎల్లప్పుడూ పక్కా చేసుకోండి. స్వతంత్రత బ్రాహ్మణ జీవితపు అధికారము. మీ జన్మసిద్ధ అధికారాన్ని ప్రాప్తి చేసుకుని జీవన్ముక్త స్థితిని అనుభవం చేయండి. ఎప్పుడైతే స్వయాన్ని గృహస్థులుగా భావించుకుంటారో అప్పుడు గృహస్థం అనే వల తయారవుతుంది. గృహస్థులుగా అవ్వటము అనగా వలలో ఇరుక్కోవడము, ట్రస్టీ అనగా ముక్తులుగా ఉండటము. సో మనమందరము గృహస్థులు కాదు, ట్రస్టీలు అని భావించాలి. మీరందరూ గృహస్థంలో ఉంటే కూడా అప్పుడు బంధనముక్తులు కాగలరు. అచ్చా, ఈరోజు అవ్యక్త మాసం యొక్క విశేష పురుషార్థంలో భాగంగా స్వమానము. నేను బ్రహ్మబాబా సమానంగా సర్వ బంధనాలతో ముక్తుడను, జీవన్ముక్త ఆత్మను. योगाभ्यासमु। मैं आत्मा ब्रह्मा बाप समान ट्रस्टी बन अपने स्थूल व सूक्ष्म बंधनों से मुक्त सदा स्वतंत्र जीवन मुक्त स्थिति का अनुभव कर रही हूँ। నేను ఆత్మను బ్రహ్మబాబా సమానంగా ట్రస్టీగా అయి తమ స్థూల మరియు సూక్ష్మ బంధనాల నుండి ముక్తులుగా సదా స్వతంత్రంగా జీవన్ముక్త స్థితిని అనుభవం చేస్తూ ఉన్నాను. ఈరోజు ధారణ, ट्रस्टी बन अपने स्थूल सूक्ष्म बंधनों से मुक्त रहने की प्रैक्टिस करना. ట్రస్టీగా అయి తమ స్థూల మరియు సూక్ష్మ బంధనాల నుండి ముక్తులుగా అయ్యేటువంటి అభ్యాసాన్ని చేయాలి. ఇది ఈరోజు మన యొక్క అభ్యాసం. అచ్చా, ఓం శాంతి.